తనుశ్రీ 83 వారు కామెంట్ చేశారు. గురుగారు నమస్తే, నాకు మా పిల్లలకి అమ్మవారు పోశారు, మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళ శుభాశుభాలకి వెళ్ళొచ్చా అని ప్లీజ్ గురువు అని అడుగుతున్నారు. అమ్మవారు పోసినప్పుడు డాక్టర్లు అందరు చెప్పేది ఇది ఒక రకమైనటువంటి చర్మ సంబంధ ఇబ్బంది, హీట్ వల్ల మీకు వస్తుందని చెప్తారు. అది ఒక రకమైనటువంటి మనకున్న నమ్మకం అమ్మవారి పోయడం అంటే ఒక రకంగా వేడి తత్వము, అంటే వేడి బాగా పడడం వల్ల మనకి అటువంటి చికెన్ పాక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు చలువ దగ్గర ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. చర్మ సంబంధ అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసరంగా ఇంజెక్షన్ లాంటివి అక్కర్లేదు. బాగా మజ్జిగ తాగడం, హాయిగా తాగండి. మరి తప్పకుండా మీరు కాస్త చన్నీటిలో కాస్త తేనె కలుపుకొని తాగడం, అంటే ఈ రెండింటి వల్ల మీకు అనుకూలత. వేప ఆకులు మన పక్కన పెట్టుకోవడం, అంటే చలువదనం కొంచెం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాంటివి ఉండాలి. తెల్లటి వస్త్రాల మీద పడుకోవాలి, తెల్లటి మనకి దుప్పటి లాంటివి వేసి దాని మీద పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా మసాలా లాంటివి తినకండి. తొందరగా జీర్ణమయ్యే పదార్థాన్ని ఎక్కువగా తినండి. చలువ కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని కూడా మీరు తాగడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరు శుభాశుభాలకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పనికిరాదమ్మా. అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే 10 మంది సబ్స్క్రైబ్ చేయించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అయితే మీకు ఇటువంటివన్నీ తెలుస్తాయి. ఇప్పటికైనా మీకున్నటువంటి అనారోగ్యంతో ఇంకొకరి ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదొక రకంగా అంటువ్యాధి లాంటిదే. కాబట్టి చర్మాన్ని గట్టిగా గోకడము, గిల్లడం లాంటివి చేయకండి. ప్రశాంతంగా పడుకోండి. ధ్యానం, అమ్మవారి ధ్యానం చేసుకోండి. శుభం కలుగుతుంది. నమస్కారం.